ఆలోకం. డాక్టర్ గారు, అసలు ఈ జబ్బు నాకు ఎలా వచ్చిందంటారు? డాక్టర్, ఈ వ్యాధి నీకు వంశపారంపర్యంగా వచ్చింది. మాలోకం, నాకు ఇంజక్షన్ చేయించుకోవాలంటేనే చాలా భయం. బతికించారు డాక్టర్ గారు. ఆపరేషన్ త్వరగా మా తాతకు చేయించండి, మాకందరికీ తగ్గిపోతుంది. ఏమ్మా అంత దిగులుగా ఉన్నావు? కనిపించకుండా పోయిన మీ ఆయన జాడ త్వరలోనే కనిపెడతాం, నువ్వేం బాధపడకు, ఓదార్పుగా చెప్పాడు పోలీస్. నేను బాధపడేది మా ఆయన కనిపించకుండా పోయినందుకు కాదు సార్. మా ఆయనలాగే మా అత్తయ్య కూడా కనిపించకుండా పోతే ఏ కొబ్బరికాయలు దేవుడు కొడతానని మొక్కున్నా. ఈ విషయం ఫేస్బుక్లో పెట్టి గంట పైనే అయ్యింది. ఇంతవరకు ఎవరు లైక్ చేయలేదు, కామెంట్ పెట్టలేదు. అసలు విషయం చెప్పింది సరోజ. అల్లుడు వచ్చి 4 రోజులైనా వెళ్తాను అనకపోవడంతో ఉండబట్టలేక అత్తగారు అడిగింది. అత్త, బాబు వచ్చి చాలా రోజులైంది, మీకు చాలా పనులు ఉంటాయి, ఎప్పుడు వెళ్తారు? సత్తిపండు, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళున్నా నేనేమైనా అన్నానా? అత్త, అది తన అత్తవారిల్లు. సత్తిపండు, అయ్యో అత్తయ్య, ఇది మాత్రం నాకు పరాయిల్లేంటి?